Hi team, I'm Kumdar team. I'm founder Sivita Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir Q&A session 3 on MBBS abroad 2020-25 అండి. సో ఆల్రెడీ ఇంత ముందు సరికి Q&A సెషన్ 1-2 చేస్తున్నాము. అలానే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ రిలేటెడ్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్, బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్లో సెలెక్ట్ చేసుకోవాలి, టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏంటి, రష్యాలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, ఎన్ఎంస్ రూల్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, తర్వాత ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా పే చేయాలి, లోన్స్, ఎవ్రీథింగ్ అన్ని మనకు సంబంధించి ఎవ్రీథింగ్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. ఇంకో విషయం అండి, రష్యాలో సరికి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్. సో మీ బడ్జెట్ వైజ్గా మనకు వచ్చరికి 25 lakhs స్టార్ట్ అవుతాయండి. 25 to 30, 30 to 40 బేస్డ్ ఆన్ మీకు ఇంకా మనకు కావాల్సిన అప్ టు 40 lakhs వరకు కూడా మంచి టాప్ అండ్ యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ అడ్మిషన్స్ సరికి వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్ అండి. ఇప్పుడు మనం ఇచ్చే యూనివర్సిటీస్ అన్ని కూడా లిమిటెడ్ అడ్మిషన్స్ అనమాట. సో మోర్ దెన్ యాక్సెస్ అడ్మిషన్స్ ఉండవు. సో లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటే 100, 150 బిలో, మ్యాక్స్ టు మ్యాక్స్ 150 బిలో ఉంటాయి ఒక్కొక్క యూనివర్సిటీ కాబట్టి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా అడ్మిషన్స్ రిజర్వ్ చేస్తారు కాబట్టి, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి ఒక 150, 200 ఉంటాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు నీట్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ తర్వాత అప్పుడు దాకుంటే 100% ఉండవు. సో రైట్ నో మంచి యూనివర్సిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి మీ బడ్జెట్ను బట్టి. ఎందుకంటే చాలా మంది ఇంకో విషయం కూడా అండి, నన్ను అడిగి ఈరోజు Q&A సెషన్లో చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, సార్ బడ్జెట్ అండర్ బడ్జెట్ 20 lakhs. సో 20 lakhs బడ్జెట్లో యూనివర్సిటీస్ ఉన్నాయని అడుగుతున్నారండి. సో అదొక క్వశ్చన్ అడుగున్నారు, తర్వాత ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారు. నేను చెప్తాను. మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, సార్ అండర్ బడ్జెట్ 20 lakhsలో మన యూనివర్సిటీస్ ఉన్నాయని. అంటే 20 lakhs అంటే అర్థం ఏంటి, పర్ ఇయర్ 2 lakhs, సెమ్కి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 2 lakhs, ఇంకొకరు 1.5 lakhs కూడా అడుగుతున్నారు పర్ ఇయర్. సో సార్ వాటిలో అసలు ఆ బడ్జెట్లో యూనివర్సిటీస్ రష్యాలో లేవండి. 2 lakhs బడ్జెట్లో అసలు లేవు. మీకు మినిమం వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2.8 lakhs to 3 lakhs, మినిమం 3 lakhs బడ్జెట్ పెట్టుకోవాలండి ట్యూషన్ ఫీజు వరకు. మినిమం 3 lakhs ఉంటే మాత్రమే రష్యాలో మీకు మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంకా 2 lakhs అనేది నాకు తెలిసి లేవు. ఒకవేళ ఉన్నా సరే వాటిలో అనేది 100% జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఫ్యాకల్టీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 or 200 అడ్మిషన్స్ ఉన్నాయి అనుకోండి, 30 members 40 members మాత్రం ఫ్యాకల్టీ ఉంటుంది, రిమైనింగ్ ఫ్యాకల్టీ ఉండదు. ఒకవేళ ఫ్యాకల్టీ ఉన్నా సరే రష్యన్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో మీరు ఇప్పుడు వెళ్ళిన వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎంతో సరే 2 lakhs కదా, కన్సల్టెన్సీ ఫీజు 2 lakhs, 3 lakhs, ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కట్టేస్తారు, వెళ్తారు అక్కడికి, బాగానే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఉంటుంది. మేబీ ఫస్ట్ ఇయర్ కూడా కాదు, ఒక 5-6 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత మీకు వచ్చేసరికి ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, అలాట్మెంట్ ఉండదు కదా. ఫీజులు తక్కువని కాదు, అసలు 2 lakhs లేవు. నేను మామూలుగా చెప్తున్నాను, ఇంకెవరైనా 2 lakhs అని చెప్తే వాటిలో మీకు ప్రాపర్ స్టాఫ్ ఉంటుందండి, ప్రొఫెసర్స్ ఉండరు. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్స్ ఉంటారు. మీకు ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్స్, మంచి ఎక్స్పీరియన్స్డ్ యూనివర్సిటీస్. మనకి ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీ కూడా ఇంపార్టెంట్. ఇండియన్స్ సంబంధించి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు 2 lakhs యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, వాటిలో ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చెచెన్ యూనివర్సిటీ ఉంది. చెచెన్ వస్తే 2 lakhs అన్నారు, బట్ కాదు, ఇప్పుడు అయితే 2 lakhs కాదండి, 3 lakhs వరకు వెళ్ళింది ట్యూషన్ ఫీజు. సో 2 lakhs అన్నప్పుడు అక్కడ ప్రొఫెసర్స్ లేరు, 40 మంది ఉంటారు. అప్రాక్స్గా వచ్చేసరికి 40 members. మీకు క్లాస్ ఆల్మోస్ట్ 200 members స్టూడెంట్స్ తీసుకుంటే 40 members మాత్రం ఫ్యాకల్టీ ఉంది. రిమైనింగ్ 160 members దెర్ ఇస్ నో ఫ్యాకల్టీ. సో కాబట్టి అట్లీస్ట్ మీరు బడ్జెట్ పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 25 to 30 lakhs, 30 to 40 lakhs ఆ రేంజ్ బడ్జెట్లో ఉంటే మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. నాట్ ఓన్లీ ద రష్యా అండి, మీకు రష్యాలోనే కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, సెంట్రల్ అమెరికా, వాట్ ఎవర్ ద కంట్రీ, అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే రష్యాలోనే తక్కువ బడ్జెట్. మీకు 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 25 అంటే నేను చెప్పేది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అండి. ఓ 25 lakhs to 30 lakhs, 30 to 40, అప్ టు 40 వరకు పెట్టుకుంటే మీరు ఎక్స్ట్రానరీ. మీకు ఇండియాలో ఒక 600 scores వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తాయో, మంచి గవర్నమెంట్ మెడికల్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ, తర్వాత గాంధీ, అలాంటి మెడికల్ కాలేజ్ ఒక 30 to 40 lakhs పెట్టుకుంటే మీకు యావరేజ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ట్యూషన్ ఫీజ్ యావరేజ్ ఒక 25 lakhs ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ వస్తే మీకు ఆల్మోస్ట్ 30 to 40 lakhs వరకు వస్తుంది. అలాంటి యూనివర్సిటీస్ పెట్టుకుంటే 100% వస్తే సక్సెస్ రేట్ ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే 40 lakhs, మీకు 25 lakhs కూడా ఉన్నాయండి. 3 lakhs ట్యూషన్ ఫీజు తీసుకున్నా మనకి 80 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. అండ్ యావరేజ్గా 6 to 7 to 8 lakhs వచ్చేసరికి మీకు ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది.
ఆల్మోస్ట్ 25 to 30 lakhs మీకు ఎంబీబీఎస్ అనేది క్లియర్ అవుతుంది. అట్లీస్ట్ మీరు స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ తీసుకోండి. మీరు నార్మల్ అంటే మీరు రిమైనింగ్ వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్లో అవ్వచ్చు, మీ యాక్సెసరీస్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు. సో మనము తక్కువలో తీసుకుని ఓకే ఒక 1 year ఆడేస్తాం, తర్వాత పడేస్తాము. బట్ ఈ ఎడ్యుకేషన్ లెవెల్ సరే మీకు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి టోటల్ మీ కెరియర్ టోటల్ యొక్క మీకు లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, బడ్జెట్ లేదని ఇంకోటో ప్లాన్ చేసుకుని అనవసరంగా వెళ్ళొద్దు. మీరు 20 లక్షలు పెట్టారు, 20 లక్షలు కూడా వేస్ట్ అయిపోతుంది రేపు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే. ఎందుకంటే నాట్ లేదా నెక్స్ట్ ఎగ్జామ్, ఇండియా రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్, మీరు యూఎస్ వెళ్ళాలంటే యూఎస్ఎంఎల్ఈ నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 ఇవన్నీ ఉంటాయి. ఇండియా రావాలంటే నెక్స్ట్ 1 నెక్స్ట్ 2, యూఎస్ వెళ్ళాలంటే యూఎస్ఎంఎల్ఈ, యూకే వెళ్ళాలంటే ప్లాబ్, యూరోప్ అంటే వాళ్ళు రిలేటెడ్గా కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంటే మీ యొక్క ఎంబీబీఎస్ ఆ క్వాలిటీని చెక్ చేసుకుంటారు. క్వాలిటీని చెక్ చేసుకునే కదా మరి పేషెంట్స్ని అలౌ చేసేది. ఇంకా ఫారిన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టాండర్డైజ్డ్ రూల్స్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్లో అయితే. ఇంకా మన ఇండియా కాబట్టి కొంచెం ఓకే అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి. సో టుడేస్ టాపిక్ అదేనమాట. మీకు చెప్పారు కదా బడ్జెట్ ఒకసారి 20 lakhs బడ్జెట్లో అసలు యూనివర్సిటీ లేవు, ఉన్నా వాటిలో 100% జాయిన్ అవ్వద్దు. ఓకేనండి. సో అట్లీస్ట్ ఒక 25 to 30 lakhs మినిమం 25 lakhs పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఆ బడ్జెట్ లేకపోతే ఎంబీబీఎస్ అవ్వదు. మీకు జస్ట్ ఏదో 10 లక్షలు 12 లక్షలు 13 లక్షలు సెమిస్టర్కి 1,00,000 అది ఇదేదో చదువుతుంటారు. అది 100% అబద్ధం, 100% అబద్ధం. తర్వాత కంపల్సరీగా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాండర్డ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు, జస్ట్ ఇక్కడికి పంపించేస్తారు. ఆ తర్వాత మీకు తెలియదు కదా, టోటల్ మొత్తం టైం మనీ ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఓకే, ఈ రోజు అడిగిన డౌట్స్ వస్తాయి సార్. సో మనకు వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారంటే చాలా మంది వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందా అబ్రాడ్లో చదివితే. సో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది సార్ అది స్టేట్ మన ఇండియా సంబంధించింది కాబట్టి ఇండియాలోనే యూనివర్సిటీస్ ఉంటే కానీ మన ఫారిన్ కంట్రీస్ ఎస్పెషల్లీ రష్యా లాంటి కంట్రీస్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. స్కాలర్షిప్స్ ఉంటాయి, మీకు మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అంటే బాగా చదివి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. లేదు స్టేట్ లెవెల్ స్కాలర్షిప్స్ కూడా కొంత ఆఫర్ చేస్తుంటారు. స్టేట్లో మన ఏ స్టేట్ బట్టి ఆ స్టేట్ని బట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే మీకు దాన్ని అప్డేట్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర మీకు ఆటోమేటిక్గా ఎన్టీఆర్ సంథింగ్ వచ్చేసరికి ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తారనమాట. ఆ స్కీమ్స్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. యూనివర్సిటీ అయితే మాత్రం ఎలాంటి స్కాలర్షిప్స్ అంటే మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఇంకా ఫర్దర్గా ఏమి ఉండవు. మంచిగా చదివితే 100% స్కాలర్షిప్స్ ఉంటాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారా, అది వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఏంటంటే ఇండియా సంబంధించింది. అది ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది లోకల్ సంబంధించింది, అంటే మనకి ఇంటర్నేషనల్ సంబంధించింది కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది. వాట్ ఎవర్ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న స్కాలర్షిప్స్ అన్న సేమ్, ఆల్మోస్ట్ కొంత డిఫరెన్షియేషన్ తోటి. సో కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ అనేది మాత్రం కంపల్సరీగా డిపెండ్ అపాన్ యువర్ స్టేట్ ఆర్ మన ఇండియా సంబంధించింది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకో లోన్స్ గురించి కూడా అడుగుతున్నారండి. లోన్స్ వచ్చేసరికి సో లోన్స్ దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ మొత్తం మనం అరేంజ్ చేస్తాము. మీ బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ని బట్టే ఉంటుందండి, సిబిల్ స్కోర్ని బట్టే ఉంటుంది. అది మీ యొక్క బ్యాంక్ మేనేజర్ మీకు ఉన్న రిలేషన్షిప్ని బట్టి అది మూవ్ అవుతుంది అనమాట. సమ్ ఎగ్నెస్ట్ ప్రాపర్టీ ఉంటుంది, సమ్ వితౌట్ ఎగ్నెస్ట్ ఉంటుంది, తర్వాత సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ అని నెంబర్ ఆఫ్ ఉంటాయి. అది ఒక బ్యాంక్ మేనేజర్ మీ నియరెస్ట్ మీకు ఏదైతే సేవింగ్ అకౌంట్ ఉందో అక్కడ ఒకసారి బ్యాంక్ మేనేజర్ని కలిస్తే మీకు ఆటోమేటిక్ డీటెయిల్స్ అని ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్ రిలేటెడ్గా. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి సో ఇంకో పాయింట్ వస్తుంది సార్, ఎంబీబీఎస్ తర్వాత సో ఎంబీబీఎస్ సార్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ అయిన తర్వాత అదే కంట్రీలో సెటిల్ అవ్వచ్చు అని అడుగుతున్నారండి. అదే కంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యాలో ఎంబీబీఎస్ చదువున్నారనుకోండి, సో మెడికల్ పీజీ కూడా అక్కడే చేసి అక్కడే సెటిల్ అవ్వచ్చు అని అడుగుతున్నారండి. ఎస్ అండి, 100% సెటిల్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అక్కడే కాకుండా మీరు కావాలంటే ఇండియానే రావచ్చు, ఇండియా ఎగ్జామ్ రాసుకొని, లేదంటే యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, మీ క్యాపబిలిటీని బట్టి. సో ఆ క్యాపబిలిటీస్ ఎప్పుడు వస్తాయి, ఇంకో సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలెక్షన్ ఆఫ్ ద కంట్రీ. సో నిన్న కూడా చెప్పున్నానంటే, నిన్న ఎస్టర్డే వీడియోలో కూడా హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పున్నాను. సో మీరు ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు మనం డాక్టర్స్ అవుతామని అనుకోకుండా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎందుకు చెక్ చేస్తారు కదా, ఓకే చెక్ చేయండి, నేను కాదని చెప్పట్లేదు. బట్ చెక్ చేసే ముందు కంటే ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కొన్ని స్టాండర్డైజ్ ఇంటర్నేషనల్ పారామీటర్స్ ఉంటాయి. ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక స్టాండర్డైజ్ ఇంటర్నేషనల్ పారామీటర్స్ ఏంటి, మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా వస్తే ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవి ఉండాలి. సో ఎందుకు డెవలప్డ్ కంట్రీ అవి ఉండాలి అంటే, ఒక డెవలప్డ్ కంట్రీ అంటేనే మీకు ఫస్ట్ ఒక డెవలప్డ్ కంట్రీ అంటే నేమ్ రావాలి అంటే డెవలప్డ్ అని ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పారామీటర్ అది. సో డెవలప్డ్ కంట్రీ అంటే మీకు కావాలంటే చూడండి 100% ఎడ్యుకేషన్ ఉంటుంది, 100% టాప్ లెవెల్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ పెరిగినప్పుడు ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది.
ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ వస్తుంది. సో కాబట్టి ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఫైనాన్షియల్గా వెల్దీగా ఉంటుంది. సో కాబట్టి అది అందుకని డెవలప్డ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రేపు ఎందుకు ఈ హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి? రేపు మీరు అక్కడైనా చదువుకోవచ్చు, లేదు అంటే ఇండియా రావచ్చు, లేదంటే ఏ ఎగ్జామ్ అయినా, ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. అలా చూసుకోండి, ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీకు 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, 100% సెక్యూరిటీ, 100% గ్యారెంటీ, ఎవ్రీథింగ్ గ్యారెంటీ. మీకు చాలా మంది చెప్తారు కిర్గిస్తాన్, కజకిస్తాన్ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామండి, మా ట్యూటర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, మానిటర్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఏమి ఉండవు. అవి ఒకసారి డెవలప్డ్ కంట్రీలో జాయిన్ అయినారు ఆటోమేటిక్గా ఉంటాయి, అవి బై డిఫాల్ట్ ఉంటాయి. చాలా మంది చెప్తారు సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాము, మీరు ఎక్కడి నుంచో డైలీ చూసుకోవచ్చు, ఒక వెబ్ పోర్టల్ అరేంజ్ చేస్తామని. డెవలప్డ్ కంట్రీస్లో అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎన్ని బై డిఫాల్టే ఉంటాయి. సో మీరు అండర్ డెవలప్డ్ కంట్రీ కిర్గిస్తాను జాయిన్ అయి ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ జాయిన్ అయినారు, 40 lakhs అవుతుంది. యూజ్ ఏముంది దాంట్లో అసలు? రష్యాలో మీకు 25, అదే 30 lakhs పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రానరీ ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఎక్స్ట్రానరీ యూనివర్సిటీ అండర్ వరల్డ్ ర్యాంక్, బిలో 1000 వరల్డ్ ర్యాంక్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్, ఆ 30 to 40 lakhs పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రానరీ మెడికల్ కాలేజ్ వస్తాయి. చెప్పారుగా ఇండియాలో మీకు 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే, రష్యాలో జస్ట్ మీరు క్వాలిఫై అయ్యి ఒక 30 lakhs పెట్టుకోగలిగితే మీకు ఎక్స్ట్రా 30 to 40 lakhs పెట్టుకుంటే మీకు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏపీ తెలంగాణ టాప్ కాలేజీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో ఓ 30 to 40 lakhs పెట్టుకుంటే ఆ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రష్యాలో 200% దొరుకుతుంది. సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ అనమాట. అంటే ఇట్లా చాలా తక్కువ ఉంటాయి అడ్మిషన్స్. సో కాబట్టి అందుకు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో దీంతో పాటు వచ్చేసరికి అది మన ఫ్రెండ్లీ కంట్రీ అవ్వాలి. ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, మనకి ఎలాంటి వీసా అంటే మన 6 years ఉండాలి కాబట్టి ఎంబీబీఎస్ చదివేంత వరకు మన వీసా, మన సెక్యూరిటీ, అంటే మనకి రేషిజం ఇప్పుడు యూఎస్ ఉంది, మన డెవలప్డ్ కంట్రీయే, మన ఫ్రెండ్లీ కంట్రీ. బట్ కాకపోతే ఏదో జరుగుతున్నాడు, రేసిజమో లేకపోతే ఇంకొకటి చంపేయడం, ఇంకోటి కూడా జరుగుతుంది. అదే రష్యా లాంటి కంట్రీస్ మన ఫ్రెండ్లీ కంట్రీ, అది మోస్ట్ ఫేవరెట్ నేషన్ అది. కాబట్టి అసలు ఎలాంటి జరగవు అక్కడ 100%. ఇప్పటివరకు మీరు కాలేజ్ చెక్ చేసుకుంటే రష్యాలో ఇప్పటివరకు ఒక ఇండియన్ స్టూడెంట్ కూడా అలా రేసిజం వల్ల చనిపోయినట్టు, డెడ్ అయినట్టు అస్సలు ఒక సింగిల్ లైన్ కూడా మీరు ఎక్కడ కనిపించదు. దట్ ఈస్ ద ఫ్రెండ్లీ కంట్రీ. యుఎస్ఏ ఫ్రెండ్లీ కంట్రీయే, బట్ కాకపోతే అది వేరే. అలా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఒక ఫ్రెండ్లీ కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీకు వీసా రూల్స్ హ్యాపీగా 6 years కంప్లీట్ చేసుకోవచ్చు. డెవలప్డ్ కంట్రీ కాబట్టి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్స్, మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా చదువుకొని మంచి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తే రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో 100% డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కాదు యూఎస్ఎంఎల్ ఏవైనా క్రాక్ చేసి 200% సెటిల్ అవ్వచ్చు. ఆ విధంగా తీసుకోవాలి డెసిషన్. ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్ అంట, డిస్కౌంట్స్ అంట, ఆఫర్స్ అంట, వగైరా ఇలా డెసిషన్ తీసుకుంటే మాత్రం 100% వచ్చేసరికి రేపు అనేది కెరియర్ ఉండదు. మొదటి 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటర్మీడియట్ టు 10th class వేరండి. ఇప్పుడు మీరు వెళ్ళేది ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. సో ప్రొఫెషనల్ కోర్స్ అన్నప్పుడు 100% వచ్చేసరికి మీ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి సో ఒక కంట్రీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంకా ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అని. ఒకసారి చెక్ చేసుకోండి, మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆర్ఎల్స్ నాకు వాట్సాప్ చేయండి, ఆ లింక్ పంపిస్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసరికి బెస్ట్ యూనివర్సిటీ. సో బెస్ట్ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాము, డెవలప్డ్ కంట్రీ అన్నాము, ఫ్రెండ్లీ కంట్రీ అన్నాము. సో బెస్ట్ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి అది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ అయి ఉండాలి. సో గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే మనకేంటంటే సో ఎలాంటి ఇప్పుడు ఫీజు అప్డేట్స్ కానీ లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ క్లియర్గా ఉంటాయి. అదే మీరు ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మిమ్మల్ని వచ్చేసరికి ఏంటంటే మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫారెన్ కంట్రీ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ అనుకోండి మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి, జార్జియా లాంటి కంట్రీస్ అయితే. కాబట్టి ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక ఫ్రెండ్లీ కంట్రీ, దాంతోపాటు వచ్చేసరికి ఆ డెవలప్డ్ కంట్రీలోని ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 50 to 60 years ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాట్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే దాన్ని చూస్తే 200-300 సంవత్సరాలు ఉంటుంది, బట్ అది కాదు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి వచ్చేసరికి ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, అంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఇండియన్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఆ ప్రొఫెసర్స్ కమ్యూనికేషన్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ అంత ప్రాపర్గా స్టాండర్డైజ్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చిన్న కంట్రీస్ లేదంటే ఇప్పుడే రష్యాలోనే కొత్త యూనివర్సిటీస్ జాయిన్ అయినారు. రష్యా ఫర్ ఎగ్జాంపుల్, రష్యా డెవలప్డ్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ, బట్ మీరు కొత్త యూనివర్సిటీ జాయిన్ అయినారు అనుకోండి,
ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు చర్చ ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ పాస్ అవ్వాలా. ఏమవుతుంది, అక్కడ ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. నో యూజ్. డెవలప్డ్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ, బట్ కాదు గవర్నమెంట్ యూనివర్సిటీ విత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీరు ఈ ఒక డెసిషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీగా ఈ కంట్రీ, మీకు కంట్రీ ప్లస్ యూనివర్సిటీ రూల్స్, స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి రెండు కంబైన్డ్గా చూసుకొని అప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. నేను టుమారో వస్తానికి ఒక లాంగ్ వీడియో చేస్తా, హౌ టు మేక్ ద డెసిషన్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25 అనేది. సో టుమారో విల్ డిస్కస్ అ బిగ్ వీడియో ఆన్ హౌ టు మేక్ ద ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25 డెసిషన్ మేకింగ్. ఓకే, తర్వాత వచ్చేసరికి ఆ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టీచ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాంతోపాటు 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఒక 50 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్టు వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వాలి. ఈ 3 points అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ ఉండాలి. ఇలా మీరు ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఫుల్ లెంత్ వీడియోస్ కావాలంటే మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ గో త్రూ ఇట్. తర్వాత సో ఎంబీబీఎస్ తర్వాత సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? సో యూఎస్ రావచ్చు, మీరు ఇండియా రావచ్చు, లేదా అదే కంట్రీలో మీరు అట్టించోటి యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఇండియా రావచ్చు. మీరు ఏది రావాలన్నా డెసిషన్ తీసుకోవాలన్నా మీ దగ్గర మంచి సబ్జెక్టు, మంచి క్వాలిటీ, మంచి ఎంబీబీఎస్ వరకు, మీకు ఇంటర్మీడియట్ వరకు ఎంబీబీఎస్ మీకు సబ్జెక్ట్ ఉన్నా లేకపోతే పెద్ద ప్రాబ్లం కాదు. ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలి, ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఒకసారి క్లినికల్ థింకింగ్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, అప్ టు డేటెడ్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి, ఎనలిటికల్ థింకింగ్ ఉండాలి, అప్ టు డేటెడ్ నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎరీనా. ఓకే, తర్వాత సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎంబీబీఎస్ అబ్రాడ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సార్ మనకి విత్ నీట్ వెళ్ళొచ్చు, విత్ నీట్ వెళ్తే హ్యాపీ, వితౌట్ నీట్ కూడా వెళ్ళొచ్చు. సో నీట్లో స్కోరు అండ్ యావరేజ్గా ఒక 150 ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనండి. సో ఇంటర్మీడియట్లో వచ్చేసరికి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి ఒక 50% ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో మీకు 600-700 రావాల్సిన అవసరంలా, మీకు జస్ట్ ఒక 150 స్కోర్ ఎలిజిబుల్ అయితే చాలు. ఆ ఎలిజిబిలిటీ కూడా రేపు నీట్ రిజల్ట్స్ వస్తాయి కదా, దాంట్లో మీకు క్లియర్గా వస్తుంది, కేటగిరీని బట్టి ఎలిజిబిలిటీ వస్తుంది. నేను యావరేజ్గా ఒక 150 అని చెప్తున్నాను. ఓకేనా. సో ఈ టుడేస్ క్వశ్చన్స్ ఇవ్వండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం అండి, రైట్ నౌ రష్యాలో సరికి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నౌ అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రైట్ నౌ అవసరికి లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి, ఫర్దర్గా వచ్చేసరికి అడ్మిషన్స్ ఉండవు. సో కాబట్టి ముందు ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మన దగ్గర వచ్చేసరికి 25 lakhs నుంచి స్టార్ట్ అవుతాయండి. మినిమం 25 lakhs అంటే రష్యా అంటే 25 to 30, 30 to 40లో ఈ రేంజ్లో మంచి పబ్లిక్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, మనకి మంచి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ రైట్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.